వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏవో క్లాసెస్. ఎవరైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయాలని అనుకుంటున్నారో చేసే ముందు ఒకసారి నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఫర్దర్‌గా ఏం ఛాన్సెస్ ఉంటాయని కూడా తెలుసుకోండి. ఏదైనా కోర్స్‌లో జాయిన్ అయ్యే ముందు దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటదో కూడా తెలుసుకోవాలి. మీకు మాక్సిమం మీరు వినే ఉంటారు. అగ్రికల్చర్‌లో ఏముంది 2 ఇయర్స్ అయిపోంగానే ఈజీగా జాబ్స్ ఒస్తాయి. మేము చాలా మందిని జూసినాం 2 ఇయర్స్ కంప్లీట్ కాంగానే జాబ్స్ వచ్చినాయి. మంచిగా సెటిల్ అయ్యిండ్రు. మీరు గూడా అదే జేయండి అని చాలామంది మీకు చెప్పే ఉంటారు. కానీ ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు సిట్యుయేషన్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. అప్పుడు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీట్స్ తక్కువుండేటియి. అప్పుడు జాబ్స్ నోటిఫికేషన్ ఏసినప్పుడు వేకెన్సీస్ ఎక్కువుండే. ఈజీగా జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు అట్లా లేదు గదా! సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. నోటిఫికేషన్ జూస్తేనేమో నోటిఫికేషన్‌లో జాబ్స్ మొత్తం తగ్గిపోయినాయి. ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు సిట్యుయేషన్. కాబట్టి 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ తర్వాత నెక్స్ట్ ఏం ఛాన్సెస్ ఉంటాయని గూడా తెలుసుకోండి. అందరికి జాబ్ వస్తదని గ్యారంటీ లేదు. అలాగని అందరికి అగ్రిసైడ్‌లో సీట్ వస్తదని గూడా గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం జేయడానికి ఛాన్స్ ఉంటదో గూడా తెలుసుకోండి. ఫస్ట్ ఇంటర్ వాళ్ళది జూడండి. 10థ్ అయిపోంగానే ఇంటర్‌లో జాయిన్ అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఎంసెట్ రాస్తే ఫర్దర్‌గా ఎంసెట్ నుంచి ఏ కాలేజ్‌లో అంటే నెక్స్ట్ ఏ కోర్స్‌లో అయినా జాయిన్ గావచ్చు. ఒకవేళ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాకుంటే మాత్రం నెక్స్ట్ డిగ్రీ కంటిన్యూ జేసుకోవచ్చు. కానీ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే బిఫోర్ 2022 ఎలా ఉండేదంటే అగ్రిసెట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత అగ్రిసెట్ సీట్ వస్తేనే బీఎస్సీ అగ్రికల్చర్‌లో జాయిన్ అయితారు. అదొక స్టేట్ లెవెల్ ఎగ్జాము. అగ్రిసెట్ ఎగ్జాము. లిమిటెడ్ సీట్స్ ఓన్లీ 56 సీట్స్ ఏమో ఉంటాయి. దానికోసం వందల మంది పోటీ పడతారు. డిప్లొమా స్టూడెంట్స్. సీట్ వచ్చేది కూడా వందల మంది పోటీ పడితే ఒక 56 మందికి సీట్ వస్తది అంతే. మిగతా వాళ్ళ లైఫ్ అంతా ఫస్ట్ అటెంప్ట్‌లో రాదు. మళ్ళా సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తారు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. సెకండ్ అటెంప్ట్‌లో రాకున్నా మళ్ళా థర్డ్ అటెంప్ట్ కూడా ట్రై చేస్తారు. అంటే డిప్లొమా అయిపోంగానే వేరే ఛాన్స్ ఏది లేదు చేయడానికి. అందుకనే 1, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినా సరే గాని అగ్రిసెట్ సీట్ కోసమే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఇయర్స్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. అయితే ఇట్లా ఓన్లీ ఒక ఇయర్‌ల 56 మెంబర్స్ మాత్రమే అగ్రిసెట్‌లు సీట్ కొట్టుకొని జాయిన్ అవుతారు. మిగతా స్టూడెంట్స్ అందరి లైఫ్ కొంచెం వేస్ట్ అయినట్టే గదా! అందుకని 2022లో ఏమైందంటే ఆహ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది ఇంటర్‌కి ఈక్వల్ అని గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఒకవేళ డిప్లొమా అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత అగ్రిసైడ్‌లో సీట్ గనుక రాకపోతే మీరు ఫర్దర్‌గా డిగ్రీలో జాయిన్ గావచ్చు. డిగ్రీ చేసి, పీజీ చేసి ఆ విధంగా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ అగ్రిసెట్ సీట్ గనుక అంటే షార్ట్ టర్మ్‌లో రాకుంటే ఒక్కసారి 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. అప్పుడు గూడా రాకుంటే డిగ్రీలో జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఉండే లిమిటెడ్ సీట్స్‌కి అందరికి రావాలని రూల్ లేదు. ఈ గ్యాప్‌లోనే డిప్లొమా అయిపోయిన వాళ్ళు 2, 3 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే నార్మల్ ఇంటర్ చేసిన వాళ్ళు ఆ గ్యాప్‌లో డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు. డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీలో కూడా జాయిన్ అయిపోతారు. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్ ఏంటంటే 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ 2 ఇయర్స్ వేస్ట్. మళ్ళీ బీఎస్సీ కంప్లీట్ గానికి 4 ఇయర్స్ పడతది. అంటే ఒక డిగ్రీ చేయడానికి డిగ్రీ కంప్లీట్ గానికి డిప్లొమా చేసిన వాళ్ళకి 6 ఇయర్స్ పడతది. ఇది తేడా. నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి, బీఎస్సీ చేసిన వాళ్ళకి ఇది తేడా. ఈ గ్యాప్‌లో ఏమైతదంటే మనం ఇప్పుడు స్టేట్‌లో ఏఈఓ నోటిఫికేషనే గాకుండా గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఏవైనా పడతాయి. మనం ఆ టైంలో రాయాలంటే మన మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ చూస్తేనేమో మనం ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో ఉంటాం. మన డిగ్రీ కోర్సే కంప్లీట్ కాదు. కంప్లీట్ అయిన వాళ్ళు లక్కీ. కాకపోతే ఎవరైతే ఇట్లా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని 2, 3 ఇయర్స్ వేస్ట్ చేసుకొని వచ్చిందులో జాయిన్ అయితారు గదా! వాళ్ళు నష్టపోతారు. అంటే తెలంగాణ నోటిఫికేషన్ పడే టైం వరకి డిగ్రీ గూడా కంప్లీట్ అయిపోయి ఉండదు. ఒకవేళ మీరు తెలంగాణ నోటిఫికేషన్స్ అవసరం లేదు. మేము సెంట్రల్‌కే ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది పెద్ద ప్రాబ్లమే గాదు. తెలంగాణ నోటిఫికేషన్ తీసేసుకొని మీరు సెంట్రల్‌కి ఎప్పుడైనా ప్రిపేర్ గావచ్చు. ఆహ్, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. కానీ 2 ఇయర్స్ అయిపోంగానే జాబ్ అనేది ఇప్పుడైతే చాలా కష్టము. జాబ్ కొట్టడం అనేది మన చేతిలో పనే. కానీ ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి గదా! నోటిఫికేషన్ రావడం అనేది అది గవర్నమెంట్ చేతిలో పని. ఎప్పుడో 9 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ పడ్డది. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. 9 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు
2 ఇయర్స్ అయిపోగానే జాబ్ వస్తది అన్న నమ్మకంతోటి జాయిన్ అయిన వాళ్ళున్నారు. జాయిన్ అయ్యి అగ్రిసెట్ సీట్ రాక నార్మల్‌గా ఇంట్లో కూర్చున్న వాళ్ళు గూడా ఉన్నారు. కొంతమందైతే ఆహ్, ఏవైతే 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటారో అదే గ్యాప్‌లో రెగ్యులర్ ఇంటర్‌లో జాయిన్ అయ్యి ఇంటర్ చేసిన వాళ్ళున్నారు. ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఏదైనా కోర్స్ చేసే ముందు ఫర్దర్‌గా ఏం నెక్స్ట్ ఏం ఛాన్సెస్ ఉంటాయో కూడా తెలుసుకోండి. తెలుసుకున్నాక జాయిన్ అవ్వండి. ఇప్పుడున్న వాళ్ళకైతే లక్కీ. అగ్రిసెట్ సీట్ రాకున్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆహ్, ఆటోమేటిక్‌గా మళ్ళీ డిగ్రీ కంటిన్యూ చేయొచ్చు. మరి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ప్రైవేట్‌లో ఏమైనా వేకెన్సీస్ ఉంటాయా అంటే, ఉంటాయి. కాకపోతే మాక్సిమం ఇప్పుడు ఎక్కడైనా ఏ చిన్న జాబ్‌కైనా హైయర్ క్వాలిఫికేషనే ప్రిఫర్ చేస్తున్నారు. బీఎస్సీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు ఆ విధంగా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే డిప్లొమా వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అయిపోంగానే డిప్లొమా వాళ్ళకి ఎక్కడైనా ఫర్టిలైజర్స్‌లో గానీ ఎందులో అయినా జాబ్స్ దొరికేవి. ఇప్పుడు ఏ విధంగా దొరుకుతాయంటే ఓన్లీ సేల్స్ పర్పస్‌లో మాత్రమే జాబ్స్ ఉన్నాయి. మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత ఏమైనా జాబ్స్ చూసుకోవాలంటే మాత్రం ఇవే జాబ్స్ ఉన్నాయి. కొడితే అగ్రిసెట్ సీట్ కొట్టాలా, లేకుంటే ఫర్దర్‌గా డిగ్రీ కంటిన్యూ చేయాలి. మీరు డిగ్రీ కంటిన్యూ చేయడం ఆర్ బీఎస్సీ అగ్రిసెట్ సీట్ కొట్టుకోవడం ఈ రెండిట్లో ఏది చేసినా బెటరే. కానీ డిప్లొమా అయిపోయినంక మాత్రం ఖాళీగా ఉండకూడదు. అగ్రిసెట్ సీట్ రాలేదని 2, 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకొని ఇంట్రెస్ట్ పోగొట్టుకొని ఇంట్లో మాత్రం కూర్చోవద్దు. ఎందుకంటే చాలా మంది సిట్యుయేషన్స్ ఇలానే అయినాయి. మేము మా ఫ్రెండ్స్‌లలో గూడా 2 అటెంప్ట్స్‌కి రాని వాళ్ళు, 3 అటెంప్ట్స్‌కి రాని వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ అంటే డిగ్రీ అయిపోతది. నార్మల్ ఇంటర్ చేసిన వాళ్ళకైతే. కానీ మన అగ్రిసెట్ స్టూడెంట్స్ సిట్యుయేషన్ అలా ఉంటది. కొన్ని కొన్ని సార్లు. అందుకనే ఏదైనా కోర్స్‌లో జాయిన్ అయ్యే ముందు నెక్స్ట్ ఫర్దర్‌గా ఏముంటాయని గూడా చూసుకొని జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.